న్యాచురల్ వేస్ ఏముంటాయి దీన్ని తగ్గించుకోవడానికి కానీ మళ్ళీ పెరగకుండా అసలు రాకుండా? న్యాచురల్ వేస్ లో డైట్ మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. సో డైట్ లో మనకి హెచ్డిఎల్ పెంచుకోవాలి. సో ఈ కొలెస్ట్రాల్ అండ్ ఈ ఎల్డిఎల్ ట్రైగ్లిసరైడ్స్ అనేది తగ్గించుకోవాలి, హెచ్డిఎల్ పెంచుకోవాలి. సో హెచ్డిఎల్ పెంచాలి అని అంటే మనకి ఇంపార్టెంట్ కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ ఫస్ట్ వచ్చేసి మన నట్స్ అండి. అందులో బాదాం, ఆల్మండ్స్, పిస్తాలు, వాల్నట్స్, ఈ 3 చాలా బాగా హెల్ప్ చేస్తాయి హెచ్డిఎల్ లెవెల్స్ పెరగడానికి. ఎందుకంటే అందులో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ద గుడ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఈ హెచ్డిఎల్ కాంపోనెంట్ ని పెంచుతుంది. సెకండ్ వచ్చేసి మన వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది హెచ్డిఎల్ పెంచడానికి. ప్రతిరోజు ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాం అనుకోండి, మనకి హార్ట్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. కొన్ని టాబ్లెట్స్ కూడా ఉంటాయి డాక్టర్స్ ఇచ్చే, వాటిలో కూడా ఈ వెల్లుల్లిపాయ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్తారు కదా? కరెక్ట్ అండి, అవును. దాని బేస్డ్ టాబ్లెట్స్ తయారు చేసి ఇస్తున్నారు హార్ట్ హెల్త్ గురించి అన్నమాట. సో వీటితో పాటు వచ్చేసి ఎక్కువగా మన సలాడ్స్, హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడము. సో సలాడ్స్ కానివ్వండి, మన క్యారెట్, కీరా, బీట్రూట్, టొమాటోస్, ఇలాంటి ఫుడ్స్, రా సలాడ్ ఫుడ్ అనేది మనం పెంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ కూడా అధికంగా తీసుకుంటే వీటితో హెచ్డిఎల్ కాంపోనెంట్ అనేది పెరుగుతుంది. అండ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవి తగ్గాలి అని అంటే మన సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్ కానివ్వండి, రోటీస్ కానివ్వండి, అంటే గోధుమ రొట్టెలు కానివ్వండి, ఇందులో అయితే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ స్టార్చీ ఫుడ్స్ ఉంటాయో, దుంపకూరలు, ఇలాంటివి మనం తగ్గించుకోవాలి. అలా చేసినప్పుడు ఈ ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్ అంతా తగ్గుతాయి. తగ్గి వాటిని నార్మల్ రేంజ్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, హార్ట్ అటాక్ వచ్చే అంత రేంజ్ దాకా వెళ్తూ ఉన్నారు, లెవెల్స్ చూస్తే ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు, సో వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే అది ఎన్నాళ్ళలో తగ్గే అవకాశం ఉంటుంది? సో మనము డయట్ స్టార్ట్ చేస్తూ వీటితో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ యోగా. సో యోగా చేసినప్పుడు ఎస్పెషల్లీ సూర్య నమస్కారాస్ కానివ్వండి, లేకపోతే సర్టెన్ కైండ్ ఆఫ్ ఆసనాస్, ప్రాణాయామ అండ్ స్ట్రెస్ కూడా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఎక్కువ చేయడానికి దారితీస్తుంది. మెడిటేషన్ ప్రాక్టీస్ తో స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించవచ్చు. సో ఇవన్నీ హోలిస్టిక్ గా మనం చేసినప్పుడు అట్లీస్ట్ మినిమం ఆఫ్ ఒక 3 months టైం పీరియడ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. బాడీ పైన ఇవన్నీ వర్క్ చేయడానికి 90 days మినిమం పెట్టుకుంటే గనక లెవెల్స్ కూడా ఈజీగా 15-20% లెవెల్స్ అనేది 90 days లో తగ్గుతాయి. అదే జీవన విధానంగా మార్చుకుంటే 6 months డౌన్ ద లైన్, 1 year డౌన్ ద లైన్ కంప్లీట్లీ, అంటే ఎంత ఉంది దాన్ని బట్టి, చాలా ఎక్కువ ఉంటే గనక ఒక 6 months టైం పడుతుంది. అదర్వైజ్ ఓకే హైయర్ బార్డర్ లైన్ లో ఉంది అంటే 3 months లో ఈజీగా మనం నార్మల్ రేంజ్ కి తెచ్చేసేయచ్చు. సో చాలా చక్కగా చెప్పారు. న్యాచురల్ వేస్ ఉన్నాయి, న్యాచురోపతి వైద్య విధానంలో దీనికి చక్కటి ట్రీట్మెంట్ ఉందని. సో కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే అండి.